అప్పుడప్పుడు మంత్రాలు వినపడతా ఉంటాయి. మీకు కూడా పూజ చేసేటప్పుడు మంత్రాలు వినపడతా ఉంటాయి. అందులో పంతులు గారు స్పష్టంగా అంటాడు, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాం దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, పాపోహం పాపిని పాపకర్మాణం పాపకర్మలే చేస్తున్నాను. ఎవరు? పంతులు గారు. పాపము చేతనే ఉన్నది పాప సంభవ, నేను కూడా పాపములోనే పుట్టాను. రాహిమాం కృపయాం దేవా, ఓ కృప కలిగిన దేవుడా నీ శరణు వచ్చాను. అన్యదా శరణం నాస్తి, అనగా నేను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి నేను ఇచ్చే లంచాలను నువ్వు తీసుకుని నన్ను వదిలిపెట్టవన్న సంగతి నాకు తెలుసు. త్వమేవ శరణం మమ, నా పాపాలు పోయే దారి ఏదన్నా నువ్వు చూపించకపోతే నాకు దిక్కు లేదు. తస్మాత్ కారుణ్య భావేన, ఈ కారణమును బట్టి ఓ కరుణా సముద్రుడైన దేవా రక్ష రక్ష జనార్దన, నీవే నన్ను రక్షించుటకు దారి చూపించు, జనములను ఉద్ధరించువాడా. ప్రియులారా, వాళ్లే చెప్పారు, ఏం చేసి కూడా పాపములకు ప్రాయశ్చిత్తము నేనుగా చెయ్యలేను. మరి ఎచ్చులు ఎందుకు, మరి ఎగస్ట్రాలు ఎందుకు, వెటకాలాలు ఎందుకు, మేధావితనమైన ప్రశ్నలు ఎందుకు? నోరు మూసుకొని నేను పాపినని ఒప్పుకొని ఆ పాపాలన్నీ కడగబడి నిమిత్తము నీకోసం దేవుడు చేసిన బలియాగం దగ్గరకు వచ్చి సరెండర్ అయిపో, కడగబడి పరిశుద్ధపరచబడి నూతన పరచబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఇది దైవాజ్ఞ. నువ్వు ఏం చేసి కూడా తప్పించుకోలేవు. ఆత్మ విషయమై దీనుడవై, దీనుడంటే తెలుసా మీకు? కాళ్ళు చేతులు బాగున్నోడు తనంతటా తానే నడుస్తాడు. బలహీనతున్నోడు దీనుడైపోయి ఇతరుల మీద ఆధారపడతాడు.